అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు ఒక మంచి పుస్తకం చదవటం వల్ల కలిగే లాభం ఏమిటి? అనే దాని గురించి తెలుసుకుందాము. పూర్వం రోజుల్లో మన అమ్మమ్మ, తాతయ్య వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు మనకి చందమామ, బాలమిత్ర అంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు అమ్మమ్మలను, నాయనమ్మలను అడిగితే చెప్పే విషయం ఏంటంటే సెలవులొస్తేనో, సెలవులకో లేకపోతే ఎవరైనా నలుగురు పిల్లలు కలిస్తే చేసే పనేంటంటే చక్కగా కూర్చొని చందమామ, బాలమిత్ర పుస్తకాలలో కథలు చదివేవారండి. అలా చదవటం ఎందుకు నేర్పించారు పెద్దవాళ్ళు అనంటే, అది అప్పటి రోజు నుంచి ఇప్పటికి లింక్. ఎలా అంటే, ఇప్పుడు ఎలా అయితే కంప్యూటర్స్ ముందు గంటలు కూర్చొని ఒక వర్క్ చేయాల్సొస్తోంది ఈ జనరేషన్‌లో. వీళ్ళకి అప్పటి పద్ధతి కరెక్ట్ సూటు. ఎట్లా అంటే, కూర్చోబెట్టి చదివించేవారండి. చదివితే అది ఇంత సైజు పుస్తకం ఉండేది. అందులో ఒక కథ తర్వాత ఒక కథ అన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉండేవి. అంటే ఏం జరుగుతుంది అనే ఒక క్యూరియాసిటీని డెవలప్ చేసేగా ఆథర్స్ రాసేవారు. అలా రాస్తున్న పుస్తకాలు చదువుతుంటే చాలా బావుండేవి. అది అయిపోయిన తర్వాత తాతయ్యో, నానమ్మో అంతకుముందే ఆ పుస్తకం చదివి ఉండేవారు కాబట్టి, దాంట్లో క్వెషన్స్ అడిగేవారు. అంటే ప్రశ్నలు అడిగేవారు. ఆ కథలో రాజుగారి పేరేంటి? అంటే దీనివల్ల ఏంటి? మెమరీ పవర్ అనేది పెరుగుతుంది. ఒకవేళ మర్చిపోతే, అయ్యో! మర్చిపోయాను అని మళ్ళీ చదివేటప్పుడు తాతయ్య ఏం చెప్పేవాడంటే, ఈసారి చదివేటప్పుడు కొంచెం ధ్యాస పెట్టి బాగా నువ్వు ఆ మనసుకు హత్తుకునేలాగా చదవమనేవారు. ఇలా చదువుతున్నప్పుడు ఏమవుతుందంటే 3 పనులు మనకు తెలియకుండా జరుగుతాయండి. ఏదైనా పుస్తకం చదువుతున్నప్పుడు. ఏమవుతుంది? కంటి దృష్టి ఒక దగ్గర కేంద్రీకృతమవుతుంది. అంటే చదివే పద్ధతి మీద ఆ దృష్టి నిలపబడుతుంది. అదొక మంచి పద్ధతి. ఇంకొకటి కూర్చొని ఉండడం జరుగుతుంది. ఇప్పట్లాగా మనకు ఇలా సోఫాలు, ఇలాంటి కుర్చీల సదుపాయం ఉండేది కాదు. చక్కగా కింద బాచిపీటలేసుకొని కూర్చునేవారు. కాళ్ళని అలా ఇటు ఇలా మడిచి కూర్చోడాన్ని బాచంపిటలేసుకొని కూర్చునేవారు. అదొకటి అలవాటవుతుంది. బ్రెయిన్‌కి షార్ప్‌నెస్ పెరుగుతూ ఉంటుంది. చదివే విధానంలో తేడా వచ్చేది. స్పష్టంగా అంటే అది చదువుతూ ఉన్నప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే బయటికి చదవమనేవారు. అలా చదువుతున్నప్పుడు ఒక వక్తగా ఫ్యూచర్‌లో వాడు తయారవ్వడానికి ఎక్కడ ఏమీ ఇది లేకుండా, ఏ బింకము లేకుండా మాట్లాడగలిగే స్థితిని ఆ చదవడం అనేది నేర్పించేదండి. అలా చందమామలో వాటిల్లో ఏం చేసేవారు? కథ కొన్ని కథలు 2, 3 కథలేంటంటే దీని తరువాయి భాగం వచ్చే వారం అనేవారు. అన్నప్పుడు వీళ్ళు దానికోసం ఎదురు చూసేవాళ్ళు. ఆ పుస్తకం కోసం ఎదురు చూసేవాళ్ళనమాట. అప్పటి రోజుల్లో వాళ్ళు. దీనివల్ల ఏమవుతుంది అనంటే, అందులో ఏమవుతుంది అనే ఆలోచన వీళ్ళు ఫస్టే చెయ్యడం. అంటే ఏమవుతుందో, ఆ కథలో ఏమవుతుందో అనే ఆలోచన వీళ్ళకి అంటే ఫ్యూచర్ ప్లానింగ్. ఇప్పుడు వీళ్ళు అనే పద్ధతి ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకోవడానికి ఇది పనికొచ్చేది. అంటే ఇప్పుడు వీళ్ళు ఇలా అనుకుంటారు. ఈ కథలో పలానా కథలో అలా జరిగింది. అలా జరుగుతుందేమో, లేతే వీడు ఇలా మాట్లాడతాడేమో, వాళ్ళ డైలాగ్స్ ఇలా ఉంటాయేమో, లేకపోతే వాడు ఇప్పుడు ఆ డబ్బులు దాచిపెట్టింది ఎలా ఖర్చు పెడతాడు. ఇట్లాంటివేమన్నా ఒక ఇన్‌కంప్లీటెడ్ ఇది అక్కడ ఉంటుంది. ఆ కథ స్టోరీలో అలా చేసేవారు. ఆథర్స్ అలా రాసేవారనమాట. అంటే వీళ్ళు ఆలోచనా శక్తి పెరగడం కోసం. అలా పెంచుతూ ఏం జేస్తారు, చివరికి వాళ్ళకి అక్కడ ఆ కథలు పుస్తకం చదవడం వల్ల, అలా చదువుతూ ఉండడం వల్ల, వాళ్ళు అలా ఏకసంధాగ్రాహులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. చోట కదలకుండా కూర్చొని చదువుకోవడం. చదువుతున్నప్పుడు పక్కన వాళ్ళు ఈ కథ గురించి వాడు చెప్తున్నప్పుడు వాడికేదో డౌటొచ్చి అడగడం. అలా అడిగితే, ఓహో! ఇలా గూడా ఈ క్వెషనింగ్ అవ్వచ్చా? అనే ఒక ఆలోచన వీడికి గూడా చదువుతున్న వాడికి కూడా రావడం. మిగతా పిల్లల్లో గూడా ఒక ఉత్సుకత పెరగడం. ఇలాంటివన్నీ ఉండేవండి. ఈ పుస్తకాలు చదవడం వల్ల అలాంటి చాలా పెద్ద చాలా మంచి, చాలా ఎక్కువ ఉపయోగాలు ఉండేవి. ఇప్పుడు మనకేమవుతుంది పుస్తకాల చదువు పుస్తకాలతో చదవడం అనేది చాలా తగ్గిపోతుంది. ఇంకొకటి ఎప్పుడైతే కళ్ళు రిసీవ్ చేసుకున్నాయో, కళ్ళు చూస్తున్నాయో అది మనసు తొందరగా పట్టుకుంటుంది. ఆ విషయాన్ని మనసు తొందరగా పట్టుకుంటుంది. అందుకని మన పెద్దవాళ్ళు పుస్తకాన్ని కింద పెట్టి చదవనిచ్చేవారు కాదు. ఒళ్ళో పెట్టుకొని చదవమనేవారు. ఒళ్ళో పట్టుకొని ఇలా పట్టుకొని చదువుతూ ఉంటే కంటికి కొంత దగ్గరగా, మరీ దగ్గరగా కాదు, అలా అని మరీ దూరంగా కాదు. కొంత దగ్గరగా పుస్తకాన్ని చదవడం వల్ల
షార్ప్నెస్ అనేది చాలా పెరిగి చాలా బాగుండేదనమాట. ఇందులోనే మళ్ళీ పొడుపు కథలు ఉండేవి. ఆ పొడుపు కథలు విప్పడం, తాతగారు చెప్పేవారు ఆ పొడుపు కథలను ఎలా విప్పాలి. జీవితంలో ఇవన్నీ ఉపయోగపడేవిగా ఉండేవి వాళ్ళకి. కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళయ్యి వెళ్తున్నప్పుడు, ఓ తాతగారు అప్పుడు అడిగిన పొడుపు కథ దీనికి సంబంధించింది కదా, అతనికి ఎలా దాన్ని సాల్వ్ చేయాలో, ఆ ప్రాబ్లంని ఎలా ఫేస్ చేయాలో తెలిసిపోయేది. దేనివల్ల? ఆ పొడుపు కథల వల్ల వాళ్ళు షార్ప్గా తయారయ్యేవాళ్ళండి. పుస్తకాలు చదవడం వల్ల ఇన్ని ప్రయోజనాలని మనం విన్నాం కదా. ఇక నుంచైనా మనం ఏదన్నా చదివేటప్పుడు అది పుస్తక రూపంలో ఉండి చదువుకునేటట్టుగా ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.